జై శ్రీమన్నారాయణ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ గావిల రామారంలో ఉన్నటువంటి జీడిమెట్ల డిపో పక్కన ఉన్నటువంటి శ్రీ 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 నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం. ఈ యొక్క ఆలయం చాలా విశేషంగా ఉంటుంది. ఈ స్వామివారి ఆలయము కొండ ప్రాంతంలో చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క స్వామివారి ఆలయం ఉంటుంది. ఆలయం కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఈ యొక్క ఆలయాన్ని ఎవరో నిర్మించిందైతే కాదు, సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామియే ఒక పెద్దని కొండల మధ్యలో ఒక గుహలో స్వామివారు స్వయంగా వెలవడం జరిగింది. ఇక్కడ సామూహిక వ్రతాలు చేస్తారు. ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించేటువంటి మార్గం కూడా ఈ విధంగా ఉంటుందంటే రెండు పెద్దటి గుళ్ళ మధ్యలో, పెద్దటి బండరాల మధ్యలో నుంచి ఒక స్వామివారి యొక్క ఆలయానికి దర్శనానికి మార్గం ఉంటుంది. ఆ ఉన్నటువంటి మార్గంలో నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాలి. లోపలికి వెళ్ళి చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా ఆ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి సకల భోగభాగ్యాలు కలగజేస్తాడు. అదేవిధంగా అపమృత్యు దోషాలను తొలగిపోతాయి. ఎలాంటి దోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళైనా సరే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకొని ఆ స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేయించుకొని ఆ స్వామివారి దగ్గర మీ యొక్క గోత్రనామార్చన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సకల శుభాలను పొందగలుగుతారు. చాలా విశేషమైనటువంటి ఆలయం ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారికి ప్రతి పౌర్ణమికి అదేవిధంగా శ్రావణ మాసంలో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, ఆరాధన చేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా నరసింహస్వామి వారి జయంతి రోజు విశేషంగా కళ్యాణ కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి సకాల శుభాలను పొందగలుగుతారు. వీలైనంత వరకు ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించుకుని సకల శుభాలను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.